ఏమిటి చింతాక్రాంతురాలవై వచ్చుచున్నావు? ఏమిటి? సూచితివా ప్రాణ సూచితివా వాయు నందనా నా పదులో నీరో నన్ను ఇబ్బంది పడుతున్నాడు కదా. అవునా అనుచున్నావా? తరుణి చింతిల్లా మగుమా పూడేయా అజ్ఞాతవాసంలో ఉన్నాము. మనము బయటపడినచో మళ్ళీ 12 సంవత్సరము వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉంటుంది. కనుక వాని సమయము దగ్గర పడినది. ఇప్పుడే నేను వాని పని పట్టదుగాక నీవు చిట్టిల్లకు బతికినా కానీ లాభం లేదు కదా. ఆ దుర్మార్గుని బరి నుండి నిన్ను కాపాడే విధమేదో చెప్పు కదా. అలానే నువ్వు ఎలా చెప్తే నేను అలా చేయదాను కదా. బోటిలో నీటుగా నీ వేడి
నిన్ను నీ వంటకు చేర్చుకొని ఇచ్చట కాదు ఆ యొక్క నర్తనశాలకు రమ్ము, అతడనే నేను నీ యొక్క కోరిక తీర్చిదని వారిని నమ్మించి వారిని మా భ్రమింపజేసి నీవు ఎలాగునైనా నర్తనశాలకు తీసుకొని రమ్ము. ఆ నీచుని చీల్చి చెండి వేచదగా నేను ఇప్పుడే త్వరగా వెళ్ళు. అటువలనే చేయుదానను యాదుర్మార్గుని నర్తనశాలకు రప్పించదాన్ని కదా. చీకటి వేల సమయమున రమ్మని చెప్పు. ఏర్పడకుండా నేను అసలు దాగి ఉండేదను. వాని చీచి చెండాలను త్వరగా వెళ్ళు. శ్రీకృష్ణ పరంధామ ఎక్కడున్నావు స్వామి? నేను ఏమి చేయదు ఈ దుర్మార్గుని ఎట్లనైనా నర్తనశాలకు రప్పించి ఇతన్ని అక్కడ మదమంచదాన్ని కాక. జయ జయ వాసుదేవా జయ జయ పరంధామ. ఇప్పుడే అంచడం దగ్గర పోయేదాం కదా. ఓ నారాయణ ఓ కమల నయన దీనవన రాజవర్య చూడు, నిన్ను చూస్తా అంటే ఎంత సంతోషంగా ఉన్నది వల్ల. ఈనాటికి నన్ను కనుకుంటివా? మెచ్చిది బామా, మెచ్చిది నిన్ను. రాజవర్య ఏమిటి ఈ అందము సందము? చూస్తుంటే ఈ రోజు నా మనసు పులకరించి ఈనాటికి తెలుసుకున్న దానివైతివా? ఈ రోజు నా మనసు ఎంతో సంతోషముగా ఉన్నది కదా. రాజవర్య మాట చెప్పదాను, ఇక్కడైతే బాగుండదు. నువ్వు నర్తనశాలకు రమ్ము కదా, అక్కడైతే ఎవరు లేరు. చాలా ఆనందంగా ఎక్కడైతేనేమి నా కోరిక తీర్చితే అయిపోతుంది కదా. నర్తనశాల అయితేంది, అది ఎక్కడైతేనేమి. తొందరగా రాము కదా. జయ జయ వాసుదేవా జగమేల పరంధామ. జయ జయ వాసుదేవా జగమేల పరంధామ. జయ జయ వాసుదేవా జగమేల పరంధామ అని అతని నుండి వెళ్ళిపోయిన మరునాడు ద్రౌపది కీచకునింటికి చేరబోయి శృంగార శ్రేష్ఠులను అభయించుచు వారిని నేటి మధ్యరాత్రికి నర్తనశాలకు రమ్మని మెప్పించి వెళ్ళిపోయిన ఆ కీచకుడు మహాసంతోషమున నాటివే నర్తనశాలకు వచ్చి ఉన్నాడు. కానీ అంతకుముందే అక్కడ భీముడు ముసుగు వేసుకొని కూర్చున్నవాడు కదా. వేషం చాలా
రెడీగా ఉన్నది కదా ఈ అందాల బామ. హే బామని తీయుము కదా నీ ముఖము ఎత్తి నా అంద చందమైన ముఖారవిందమును చూసి తరించుము కదా. హే బామ ఇళ్ళనప్పుడు చిక్కుపడుతుంటివి. హే రమ్ము కదా ఒక చిన్న ముద్దిచ్చి నా కోరిక తీర్చుము కదా. హే బామ ఇప్పుడు అజ్ఞాతవాసము ఒక్కరోజు గడువు మాత్రం ఉన్నది. కీచకుని చంపిమాడు భీముడే అని తెలుసుకుందు. కావున ఒక్కరోజు వేచి ఉండటానికి ఒక వ్రాతవాసము. కీచకుని చంపినవాడు వాడు కాదు వీడు కాదు నేనే అని ఎవరు వచ్చి చదివినా కానీ వాడే చంపినాడని రాజు దెబ్బలు కొట్టు. ఇట్లు రాజాది రాజు చదవగా ఒక రోజు గడిచిపోను. అప్పుడు మేము తెలిసినా ఏమి కాదు కదా. ఇక నేను వెళ్ళుచున్నాను. జయ జయ వాసుదేవ జగదేవ భీష్మాచార్య ప్రవేశం. మనోడే దేవా ఓ దేవా నిలయ జనార్దన కృష్ణ దైవతి కామని రావేరా బాలక నిలయ జనార్దన కృష్ణ బాలక నిలయ జనార్దన కృష్ణ దైవతి కామని రావేరా బాలక నిలయ జనార్దన కృష్ణ దైవతి కామని రావేరా నారాయణ నిన్ను నలిపనించెదను పాలించగని వేరా నారాయణ నిన్ను నలిపనించెదను నారాయణ నిన్ను నమ్మి పలించెదనను రక్షింపగని వేరా నారాయణ నిన్ను కోరి పలించెదనను రక్షింపగని వేరా గిరిధర మురారకే జవాచుగా గిరిధర మురారకే జవాచుగా తరసి జాకరిను నమ్మితిరా గిరిధర మురారకే జవాచుగా తరసి జాకరిను
రఘుపతి తన్నుత భక్తవత్సల పాయి పాయి అని వేడెదరా మధుర బాధ సన్మందిర నిలున మానసంగుల కొని ఆడెదరా పాలక నిలయ జనార్దన కృష్ణ దైవతి కామని రావేరా పాలక నిలయ ఏ కృష్ణ ద్వారకాని ఏ కృష్ణ ద్వారకా నిలయ స్వామి ఈ లీల అగమ్యం తండ్రి నన్ను రక్షింపు అయ్యా అయ్యా అది చూడు నాయన బాంచను అయ్యా నీ యొక్క నామదేవం ఏందే కన్ను కనబడుతున్నాయే నాయన నా నామదేవం భీష్ముడు అందరు అందరూ మరి ఇప్పుడు ఎటు వెళ్తున్నావు మా దుర్యోధన సభ చేసి ఉన్నారు అలాగే వెళ్ళము అండపిండ బ్రహ్మాండం లోపల నిన్న దుర్యోధనుడు రావు ఆఖండ వందల కాండం లోపల గడగడ వణుకులు దేవిని రావు తాత భీష్మాచార్యానికి ఇదే వందనములు సుయోధన చల్లగా వర్తిల్లు పాండవేయులిప్పుడు ఎంతుంటిరో అది తెలియదా తాయ పాండవేయులిప్పుడు ఎంతుంటిరో అది తెలియదా అయ కొండగుల లోపల పాండవులు దారిపోవుతుంటే పాండవేయులు కన్నుండిరో తెలియదాయ పాండవేయులు ఇప్పుడు ఎంతుంటిరో తెలియదాయ పాండవేయులు ఇప్పుడు ఎంతుంటిరో తెలియదాయ పాండవేయులు ఇప్పుడు అసలు పితామహ భీష్మ ఆ పాండవులు ఇప్పుడు ఎక్కడున్నారో ఆ కొండ గృహంలో మరణించి ఉన్నట్టుగా తెలుసు కదా తాత అవును చౌరి కటాక్షమున వారు చల్లంగాను చౌరి కటాక్షమున వారు చల్లంగాను ఊరి విక్రముడు వారికి పొందదు ఏ కష్టమయ్యా పొందదు ఏ కష్టమయ్యా సుయోధన తాత పాండవులు ఎక్కడో ఒక చోట జీవించే ఉన్నారు వారు జీవించే ఉన్నారని నా విశ్వాసం తాత ఆ పాండవులు పాండవులైతే ఎక్కడైతే ఉన్నారో వారు అక్కడ దేశమంతా సుభిక్షంగా ఉన్నారు నాయన. పంటలు పాడి పంటలు పశువులు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవితున్నారు నాయన. అట్టులైన పంచదేశం అభివృద్ధి గాతుకుంటే అట్టులైన పంచదేశం అభివృద్ధి గాతుకుంటే ఎట్టులైన సుగంధను నక్కడికి పంపెదాను తాను అక్కడికి పంపెదాను తాత ద్రోణాచార్య భీష్మాచార్యులారా ఆ యొక్క పాండవులు మత్స్య దేశంలో ఉండాలని ఆ యొక్క అభివృద్ధి అంటే మత్స్య దేశం పాడి పంటలు కొదవ లేకుండా ఉండదంటే అక్కడనే పాండవులు ఉన్నట్టు అని తెలుసున్నది కదా. మరి ఇప్పుడు నిన్ననే ఆ యొక్క కీచకుడు మరణించాడని తెలిసి ఉంటాడు కదా. ఆ కీచకుడిని సంహరించిన వాడు భీముడు అయి ఉంటాడు కదా తాత. మన ఇప్పుడు ఆ యొక్క సుశర్మను ఆ యొక్క మధ్యాదేశము ఆ విరాట్ రాజు గౌరవులను మలుపుడకు నేను ఒక సుశర్మను పంపగాక. వారలుండు తోట మౌని వరులకు సంతోషము వారలుండు తోట మౌని వరులకు సంతోషము దారుని శ్రీ మధుర బాధ చౌరి మారి నేను వారలుండు తోట మౌని వరులకు సంతోషము సౌరవేంద్ర అశ్వత్ పితామహ పాతకాండవులు ఇంకా బ్రతికే ఉన్నారు.
అవునా? నాకు కూడా విశ్వాసం కలుగుతున్నది. అటులైనను ఇప్పుడు విరటుని గోవులను మల్పా వీరముతోడం సరగుణ సుశర్మనంపెర పరగుణ ఈ పాండవులు అచట పరగుణ యుందురే ఒరే సుశర్మ ఒరే సుశర్మ నీవు తొందరగా వెళ్ళి ఆ యొక్క మధ్యాదేశి అంటారగా ఆ యొక్క విరాట్ రాజుల గోవులను మన దేశంలో మలుపుకొని రమ్ముగా తొందరగా అక్కడ నీవేనంటైతే ఆ పాండవులు ఎక్కడ మనకు తెలుస్తుంది కదా. తొందరగా వెళ్ళము. పండ పిండ బ్రహ్మాండం లోపల ఇంటి ఎదురుగా చిన్న మంత్రి శేఖర ఇప్పుడు ఒకసారి నాకు కొద్దిగా అని దుర్యోధనుడు సుశర్మను పంపిన అతడు వెంటనే కొంత సైన్యమును కొనిపోయి విరాటరాజు గోవులను మలుపుకొని పారిపోచున్నాడు. అది కాని గోపబాలుడు విరాటరాజు వద్దకి ఏమనుచున్నాడు? రాజు రక్షించము కదా గోపుచుండు తగమంపులని ధనిని దండించిరి దరబాలక వినుడు మీరు త్వరపడి ఉండను. మహాప్రభు మన గోవులన్నీ కౌరవులు అపహరించుకొని పోవచ్చున్నారు. వారితో ఎదిరింప మాకు వశం కాకుంటది. మీతో విన్నవించుదామని వచ్చి ఉన్నవాడు. తొందరగా మన గోవులను మనం కొట్టుకొని రావాలి కదా యుద్ధం చేసి. ఇంటివి కదా జయబల శ్రీకృష్ణ భగవానికి వినుడి నా మాట భీష్మాది వీరులారా, వినుడి నా మాట భీష్మాది వీరులారా, విరాట గోవులను బంధించు వెడలు నట్టి మన సుశర్మకు తోడుగా నరగవలయు రెండు శరములను గొండు నిపుడు భీష్మ ద్రోణాచార్యులారా, మీరు రథములను బాణములు నిలములు చేసుకొని ఆ యొక్క మన సుశర్మకు తోడుగా ఆ విరాటరాజు గోవులను మలుపడానికి తొందరగా వెళ్ళండి. సైన్యాన్ని పంపించమంటావా రాజా? అవును. ఓకే అని వారెల్లరూ యుద్ధ సన్నద్ధులై వచ్చి ఉత్తర గోఘనమును ముట్టడించి గోపాలకులు దండించిన వారు ఏగి ఉత్తర కుమారుడితో ఏమని చెప్పుకుంటున్నందులో ఉత్తర కుమారుడు ప్రవేశము. జయవరములు కృష్ణ భగవానికి ఉత్తరులను చిత్తద రూపుడా ఇంటర్
ఇంతమంది ఏమి కూర్చున్న సభ వారికి ఈ సవిస్తారమనే వృత్తాంతం అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చినామో ఎడుగుతున్నాం ఒకసారి తెలుగు నాయన. ఆహా సేవక, మా యొక్క తండ్రి విరాట్ కుమార్ మహారాజు, మాది మత్సగిరి పట్నం ఉన్నది. నా పేరు ఉత్తర కుమారుడు అని అంటారు కదా. రాజా మరి ఎటు వెళ్తున్నారు? మా యొక్క తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను కదా. కదా కుమారా కుమారా అని ఇటు అనుచున్నంతలో గోప బాలకుడు అనుదించి ఏమనుచున్నారు? ఆహా రాజకుమార రాజకుమార మమ్మల్ని కాపాడు కాపాడు. ఆహా గోపాలకులారా, ఏమిటి అటు ఇటు అత్తమిత్రులు పడుతుంటావు కదా, ఏమిటో విచారం తెలుపుము కదా. రాజవాడి అలా అంటున్నారా? ఉత్తర కుమారా ఉత్తర కుమార నా మాట సిద్ధగించు, కౌరవులు వచ్చి మనకు ఘనములెల్లా అపహరించి మీ తోడ నడియొనర్ప నిలిచి ఉంటిని ఈ మాట తెలుపవస్తి. ఉత్తర కుమార రాజవర్య, కౌరవులు వచ్చి మనకు ఘనములెల్లా మొత్తము దోచుకొని వెళ్తున్నారు. కావున మనం తొందరగా మనం ఆ యొక్క మన గౌరవం మనం తీసుకొని రావాలని యుద్ధం చేసి వారు కౌరవులు చాలా భయంకరంగా భీకరంగా మహాసైన్యంతో వచ్చి ఉన్నారు. మనం జయించాలంటే చాలా మన సైన్యం కావాలి రాజా. అందులో ఇంత గర్వమా కొరుపతి ఇంతలోనే, ఇంత గర్వమా కొరుపతి ఇంతలోనే వచ్చి యుద్ధంపు గావించి వారినెల్లా పారదోలుదును సరి అయిన సారథియం నాకు లేడాయ చిక్కుయి నాడు కలిగే. మంత్రివర్య అటువేళ కౌరవులు గోవుల గుర్తుపోరు అంటున్నావు కదా. నా ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేద్దామంటే నాకు సరి అయిన సారథి లేకుండాను కదా. సారథి ఉన్నట్లయితే ఆ కౌరవుల గౌరవం నుంచి ఆ గోవుల మలుపుకొని వస్తుంది కదా. నీకు సారథి లేదంటున్నావా? అవును కదా. ఏమి కారణం బాధపడుతున్నావో తెలుపు కదా. కౌరవుల పేరు సంగ్రామమిప్పుడు సంభవించే, కౌరవుల పేరు సంగ్రామమిప్పుడు సంభవించే, భారతీయ కరుణ వారు సంవరించి వచ్చేదాను, సంవరించి వచ్చేదాను. ఇప్పుడు ఆ యొక్క కౌరవులు మా యొక్క గౌరవ కొట్టుకుపోయినారు. ఆ యుద్ధానికి రమ్మని పిలుపు ఇచ్చినారు కదా. ఇప్పుడు యుద్ధానికి పోదామంటే నాకు సరి అయిన సారథి లేకుండాను కదా. ఉన్న ఏళ్ళ మా గౌరవ మలుపుకొని వాళ్ళతో యుద్ధం చేసి ఆ గౌరవ మలుపు వస్తుంది కదా. చాలా బాగా తెలిసిన వాడు కదా. సరే అంటున్నాడు బ్రువన్నల సారథిగా కొనుగోయినా, సారథిగా కొనుగోయినా, సగవారలు నన్ను చూసిన వారెంతైనా, సారథిగా కొనుగోయినా,
వాళ్ళని తీసుకుపోయినా వారు నన్ను చూసి నమ్మదలేమో కదా. అట్లా అందులో బృహన్నల ఆ అర్జునుడు చాలా బాగా తెలిసిన వాడు, రథముడు బాగా నడుపు కదా. రమ్మను బృహన్నలను రణములకే పోవలెను, రణములకే పోవలెను, ఇమ్మై మధురాబాద ఇందురే జగలిగెగాను, రణములకే పోవలెను. అట్లయితే రమ్మను ఇప్పుడే యుద్ధముకు బయలుదేరాలి. చూడుము రాజవర్య అన్నందలే ఆ బ్రోన్నలు ఇక్కడికి వచ్చుతున్నారు, చూడుము కదా. బ్రోన్నల నువ్వు రథంలో కూడా నడపగలవా? రథం నడపకేమి, చాలా చక్కగా నడపగలను. ఏమమ్మా? కాదు కాదు ఏమయ్యా, నువ్వు వృత్తగానములందే కాక రథమును కూడా నడపడానికి ప్రవేశం ఉన్నదా? ఆ యొక్క రథం నడపడంలో నా వంటి వీరుడి యొక్క లోకంలో లేడు కదా, అంత చక్కగా నడపగలను. అటులైతే రథమును సిద్ధపరచము కదా. ఇప్పుడు మనం కౌరవుల వద్దకు యుద్ధానికి వెళ్ళిపోదాము. సరే అటులే. నేను నడిపించదం కూడి వెళ్తనీయగలను, నేను నడిపించదం కూడి వెళ్తనీయగలను, నేను నడిపించదం ఎందుకు? ఆ కౌరవం చూడగా నాకు చాలా బాగుగా ఉంటున్నది. జయబలము కృష్ణ భగవానికి. ఉత్తరుండు ధనుడు బాణములు కొని రథపై కూర్చున్నాను, అర్జునుడు నడుపుచున్నాను. ఇంట్లో కొంత దూరం వచ్చిన తోడనే కౌరవ సైన్యం చూసి ఉత్తరుడు ప్రీతి చెంది భయం చెంది ఏమంటున్నాడు? నిలుపు నిలుపుమా ప్రోన్నల ముందే గవలెను, నిలుపు నిలుపుమా మనం కౌరవం చూడక చాలా భయం అవుతున్నది కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాం కదా. నిలుపను నేను ఇటు కౌరవుని ఎదిరించగా నాకు చాలా భయం అవుతున్నది. ఉత్తరుండు దీనావాసుండ ఏమంటున్నా? ఏమయ్య ఇది నా పేర దామరించిదిగో, ఏమయ్య ఇది
చావుకు తీసుకొస్తాం కదా నిలుపుమంటే మనం ఇంటికి వెళ్ళిపోయా నాకు మా అమ్మకు నేను ఒకడినే పుత్రుడు ఒక చెల్లె ఉన్నది నా చెల్లె ఉంటా నన్ను చూడకుండా ఉండలేదు కానీ ఇంటికి వెళ్ళిపోతాం కదా చెట్టు పైన ధనుర్బాణములు ఉన్నాయని అంటున్నావు కదా అవి ధనుర్బాణములు కాదు అవి శివములు ఉన్నాయి కదా నేను ముట్టను కదా ఉత్తర కుమార నా మాట నమ్మము ఒక్కసారి నీవు కనులు మూచి తెలిసినంతలో నేను ఎవరినో తెలుసుకుందువు కదా అన్నీనా అన్నీనా ఉత్తముండు ఆ ఉత్తరుండు శవాధారము పుట్టగా నుండి అది మూటగా అర్జున కందియ అతడు అందరి గాంధీవమును దేవదత్తమును శంఖమును బాష్పదాస్త్రములు అన్ని గైకొని మరలా మూట కట్టి చెట్టు పైన కట్టి అలా వేడాలు కట్టి తన మనమున ఆ యొక్క ఊర్వశిని కొలిచినంతలో నిజ స్వరూపము వచ్చి ఉన్నది. నిన్న యొక్క ఊర్వశి చండునిగా ఒక చిక్కగానిగా తయారుగా చెప్పి ఉన్నది. అది ఈ రోజుకు ఆ యొక్క అర్జునునికి తీరి ఉన్నది కదా.